హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను కొన్ని ప్లాంట్స్ని ఈ మధ్యనే నాటాను, పాటింగ్ చేశాను. అవి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో తీశాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు వెంకీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ ఈ మొక్కలకి నీళ్ళు పోస్తూ తీసాను ఈ వీడియో. మా పాపను స్కూల్కి పంపించేసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా వాటరింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పెట్టింది ఈ మనీ ప్లాంటే. ఇప్పుడు చాలా బాగా వచ్చింది. తర్వాత ఈ కుండీలన్నీ తీసుకుని ఒక్కొక్కటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను. ఈ కుండీలు అయితే ప్లాస్టిక్వి డీమార్ట్లో తీసుకున్నాము. ఇటువైపు వచ్చేసి సిమెంట్ కుండీలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇక్కడ లోకల్గా పర్చేస్ చేసాము. సిమెంట్ కుండీలు అయితే చాలా వెయిట్ ఉన్నాయి, బాగున్నాయి. మొక్కలు పెంచడం ఎవరికి ఇష్టం ఉండదు. మొక్కలతో కాసేపన్నా టైం స్పెండ్ చేస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. మనం పెట్టిన మొక్కలు పువ్వులు పూసినా కాయలు కాసినా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మాత్రం మొక్కలకి నీళ్ళు పోస్తున్నప్పుడు వాటితో మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఈరోజు ఏం పూసింది, ఏం కాసిందని వెతుక్కుంటూ ఉంటాను మొక్కల్లో ఎంతసేపు. వాటిని చూస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుంది, అదో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చాలామంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఇంట్లోనే ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించుకుంటున్నారు కదా. అట్లా నేను కూడా కొంచెంగా చిన్నగా అన్నీ నేను పెట్టుకోవాలని చాలా కోరికగా ఉంది నాకు కూడా. చూద్దాము నా గార్డెన్ కూడా ఎంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది అనేది చూద్దాము. యాక్చువల్గా ఇది మాది ఓన్ హౌస్ కాదు. మా వారైతే ఎంతసేపు ఇది సొంత ఇల్లు కాదు, ఎందుకు ఇవన్నీ పెడుతూ ఉంటాం, రేపొద్దున్న ఎక్కడికన్నా మారినప్పుడు ఇవన్నీ ట్రాన్స్పోర్టింగ్ చాలా కష్టము, పగిలిపోతూ ఉంటాయి, పాడైపోతాయి అంటూ ఉంటారు. కానీ మొక్కలున్న ఇంటి లుక్కే వేరు. ఇంటి ముందు ఇలా పూలు పూసే మొక్కలు ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ చామంతి వచ్చేసి ఇక్కడ నేను లోకల్లో పర్చేస్ చేశాను. ఇక్కడ మనకి ఊర్లో బండ్ల మీద పెట్టుకుని వస్తూ ఉంటారు కదా, అక్కడ తీసుకున్నాను ఈ చామంతి. తీసుకున్న తర్వాత ఇట్లా పాటింగ్ చేశాక పువ్వులు బాగా వచ్చాయి. ఫస్ట్ పువ్వులు వచ్చిందంటే ఈ మొక్కే. ఇది కూడా తాతయ్య దగ్గర కొన్నాను, నాటు గులాబీ. ఇది ఆల్రెడీ 2-3 పువ్వులు పూచేసి రాలిపోయినాయి. తర్వాత వచ్చేసి చామంతిలో చిట్టి చామంతిలాగా ఇది చాలా బాగా. నేను తీసుకున్నప్పుడు అన్ని మొగ్గలే ఉన్నాయి, ఇప్పుడు చక్కగా అన్నీ విచ్చిలి బాగుంది. పాట్ చూడడానికి చాలా అందంగా ఉంది. ఇది కూడా తాతయ్య దగ్గర తీసుకున్నది. ఇవి వచ్చేసి యాస్ట్రాయిడ్ ఫ్లవర్స్. వీటిని మొన్న రీసెంట్గా మేము మచిలీపట్నం వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాను. ఇంకా ఇటువైపు వచ్చేసి ఇవి మామూలు క్రోటాన్ మొక్కలు అనమాట. ఇదొకటి గ్రీన్ ప్లాంట్, చాలా బాగుంటుంది, చాలా లైట్ గ్రీన్, ఆకులు బాగుంటాయి. ఈ గులాబీ కూడా రీసెంట్గా మచిలీపట్నంలో తెచ్చింది. ఇది కూడా తర్వాత ఈ తులసి మొక్క ముందు నుంచి ఉన్నది. ఇది వచ్చేసి ఎల్లో వైట్ చామంతులు రెండు కలిపి ఒకే కుండీలో వేసేసాను. ఎల్లో అయితే కొంచెం లైట్గా వచ్చినాయి, వైట్ ఇంకా రాలేదు, వస్తున్నాయి. చూడాలి ఈ రెండు కలిపి పూసాక వీటి కాంబినేషన్ ఎలా ఉంటుందో, కుండీ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఇంకా ఇవి వచ్చేసి మనం ఇంట్లో వాడే లిక్విడ్ డబ్బాలు ఉంటాయి కదా, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, తర్వాత కంఫర్ట్ బాటిల్స్ని, వీటిని నేను ఇలా రెండు కింద ఎక్సెల్ బ్లేడ్తో కట్ చేసి వీటిలో ఇలా నాచు మొక్కలను పెట్టుకున్నాను. మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ డబ్బాలు ఏవి వేస్ట్ కాదు, వాటిల్లో మొక్కల్ని ఇలా పెంచేసుకోవచ్చు. చూడండి, ఏదో ఒక చిన్న మొక్కను పెడితే దాని లుక్కే మారిపోతుంది. ఈసారి నేను వీటిని కట్ చేసినప్పుడు వీడియో షూట్ చేసి ఎలా పాటింగ్ చేశాను, ఎలా పెట్టుకోవాలనేది నేను వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. మనం ప్లాస్టిక్ అనేది బయట పారేయడం వల్ల మట్టిలో కలవకుండా పర్యావరణానికి హాని చేస్తుంది. కానీ మనం ఇలా మట్టి వేసి మొక్కలను పెంచుకుంటూ ఉంటే చూడడానికి బాగుంటుంది, మనం పర్యావరణాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాము. ఇక్కడ చూడండి, వాటరింగ్ అంతా చేసిన తర్వాత ఈ కుండీల నుంచి వాటర్ లీక్ అయ్యి అంత ఫ్లోర్ అంతా మట్టిగా అయిపోతుంది. వీటిల్లో అసలు నేను పాటింగ్ చేసేటప్పుడు పశువుల ఎరువు, నార్మల్ మట్టి రెండు సమానంగా ఈక్వల్గా వేశాను. ఈ వాటర్ వేసిన తర్వాత వాటిలోని సారం అంతా వాటర్లో నుంచి బయటకు వచ్చేసి బ్రౌన్ కలర్లో బయటకు వచ్చేస్తుంది అనమాట. వాటికి సరిపడా ప్లేట్స్ని తీసుకోవాలని చూస్తున్నాను కానీ కుదరటం లేదు. నేను ఫస్ట్ పాటింగ్ చేసిన కుండీ ఇదే.
మనీ ప్లాంట్ పెట్టాను ఇందులో. ఈ మనీ ప్లాంట్ని డోర్కి పైన పాకిచ్చాలనేది నా ప్లాను. అందుకని కింద ఖాళీ ఉంటుందని చెప్పి పుదీనాను తీసుకొచ్చినప్పుడు కొన్ని కొమ్మల్ని ఇందులో గుచ్చాను. అవేమో చక్కగా బాగా మంచిగా పెరిగాయి. నేను పశువుల ఎరువు వేస్తాను కాబట్టి చక్కగా మంచి హెల్తీగా వచ్చింది పుదీనా. మనం ఏదైనా పెట్టినప్పుడు అవి చక్కగా హెల్తీగా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమంది ఇలా పెట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు కామెంట్ చేయండి. ఈ పుదీనాని నేను ఇప్పటివరకు హార్వెస్ట్ చేయలేదు. మనం చక్కగా ఇలా ఇంట్లో పెంచుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకుని అప్పటికప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ఈ మనీ ప్లాంట్ని పైకి లేపి పాకిస్తే ఇంకా కింద అంతా పుదీనాని పాకించేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనీ ప్లాంట్ని ఇంకా పైకి కట్టాలంటే ఇది ఇంకా కొంచెం పొడవు పెరగాలి. దీన్ని అంతవరకు ఇలా మెలతిప్పి కుండీలోనే చుట్టూ అలా పాకిస్తున్నాను నేను. ఇది కొంచెం పొడవైన తర్వాత దీనికి తాడు కట్టి నేను పైకి గుమ్మం పైకి పాకించాలి. అప్పుడు గుమ్మం లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇటు వచ్చి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, కిచెన్ సైడ్. ఇది వచ్చి టమాటా ముక్కలు పెట్టాను. వాటర్ క్యాన్ ఒకటి పగిలిపోతే దాన్ని కూడా 2 కింద కట్ చేసాము. ఇందులో టమాటా ముక్కలను పెట్టాను. ఈ టమాటా ముక్కల్ని మొత్తం 5 పెట్టాను. 2 చనిపోయాయి. మధ్యలో మొక్క కూడా డల్ అయిపోయింది బాగా, ఎందుకనో ఏంటో తెలీదు. చూడాలి. ఇదేమో కంపోస్ట్ చేస్తున్నాను. ఇది మట్టి, నార్మల్ మట్టి, బకెట్లోది కంపోస్ట్ అనమాట. కిచెన్ వేస్ట్ అంతా అందులో వేసి కంపోస్ట్ చేస్తాను. ఈ కుండీలో వచ్చి చుక్కకూర వేసాను. చుక్కకూర ఇది వచ్చేసి తోటకూర వేసాను. ఇంకా వేసి 2 డేస్ అవుతుంది, ఇంకా మొలకలు రాలేదు. చూడాలి మొలకలు వచ్చిన తర్వాత ఎన్ని వస్తాయో ఏంటో అనేది చూడాలి. నేను మాత్రం మట్టిని కంపోస్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా వేసి చేస్తాను పాటింగ్ ఏదైనా సరే. కోకోపీట్ వేయట్లేదు, నాకు కోకోపీట్ అవైలబుల్ లేదు. అక్కడక్కడ సీడ్స్ ఇంకా పైకి కనబడుతున్నాయి కానీ మొలకలు రాలేదు. చూద్దాం ఎంతవరకు మొలకలు వస్తాయి అనేది. మొలకలు వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి భృంగరాజ్ ప్లాంట్. వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసి భృంగరాజ్ ప్లాంట్ ఇందులో పెట్టాను. నేను యాక్చువల్గా పెద్ద మొక్కను తెచ్చి పెట్టాను. అది అంతా ఎండిపోయి ఇప్పుడిప్పుడు చిగురులు వస్తుంది. దాని సీడ్స్ని కూడా మొదల్లో వేసాను. అవి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. ఇవన్నీ భృంగరాజ్ సీడ్సే. ఇవి మనకి జుట్టుకి గ్రోత్కి మంచిది, హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది, జుట్టుని నల్లగా ఉంచుతుంది కదా. సో దానికోసమని ఇంట్లోనే పెంచుకుంటున్నాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్. ఇందులో ఒకటి మనీ ప్లాంట్, ఇంకొకటి వేరే పెట్టాను. అది ఇంకా ఎప్పుడప్పుడే బతుకుతుంది. చూడాలి ఇది ఎలా వస్తుంది అనేది. ఇంకొక ప్లాంట్లో కూడా, ఇంకొక పాట్లో కూడా నేను మనీ ప్లాంటే పెట్టాను. బయట పుదీనా పెట్టాను కదా, అప్పుడు వాటితో పాటు దీనిలో కూడా 2-3 కొమ్మలు గుచ్చాను. ఇందులో కూడా పుదీనా బాగానే వచ్చింది. పుదీనా ఉంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మరి ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం.